సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాని నేను ఆల్రెడీ థియేటర్ లో చూశాను. ట్రోల్స్ చేశారు కానీ సినిమాలో సీరియల్ ఉంది కానీ సినిమా సీరియల్ లాగా అయితే లేదు. సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఏ సినిమా అయినా సరే ఇదే ఎంటర్టైన్మెంట్ ఫ్లాట్ లో వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ నాకు పెద్ద వేరియేషన్ అర్థం కాలేదు. కానీ రీసెంట్ గా G5 OTT లో రిలీజ్ అయిన ఈ సినిమాని మళ్ళీ చూస్తే 2019లో రిలీజ్ అయిన విశ్వాసం సినిమా కూడా సేమ్ ఇదే స్టైల్లో ఉంటుంది. భార్య భర్తలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరికి ఒక బాబు పుడతారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన క్రాషెస్ వల్ల వీళ్ళిద్దరు విడిపోతారు. ఫాదర్ ఆ బాబు లేదా పాపని కలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదే మూవీ స్టోరీగా ఉంటుంది. ఎండింగ్ వచ్చేసరికి భార్యాభర్తలు కలుస్తారు. ఇదే సినిమా ఎండింగ్. నెక్స్ట్ ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి 2007లో రిలీజ్ అయిన తులసి మూవీ చూస్తే కూడా ఇదే స్టైల్లో ఉంటుంది. ఇక్కడ కూడా హీరో హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరికి ఒక బాబు పుడతాడు. పుట్టిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఫ్యామిలీ క్రాషెస్ వల్ల వీళ్ళిద్దరు విడిపోతారు. సో హీరో ఇక్కడ కూడా బాబుని అట్లాగే హీరోయిన్ ని కలవడానికి ట్రై చేస్తాడు. క్లైమాక్స్ వచ్చేసరికి కలుస్తారు. హ్యాపీ ఎండింగ్. ఇంకా కొంచెం వెనక్కి చూస్తే 2001లో రిలీజ్ అయిన డాడీ సినిమా కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. పాప పుడుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల పాప చనిపోతుంది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఆ విషయాన్ని హీరోకి చెప్పదు. కానీ కొన్నాళ్ళకి హీరో పాపను చూస్తాడు. పాపని భార్యని ఎలా కలుసుకుంటాడు అనేది సినిమా స్టోరీ. సో ఇలాంటి సినిమాలు నేనేమైనా మిస్ అయితే కింద కామెంట్లో తెలియజేయండి.